హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో సబ్స్క్రైబర్ అడిగిన బ్లౌజ్ కటింగు స్టిచ్చింగు చూపించబోతున్నాను. ఆ కామెంట్ ఏంటో మీరు ఒకసారి చూడండి. విజయ్ కుమార్ గారు పెట్టారు, ప్లీజ్ టెల్ మీ 38 సైజ్ చెస్ట్, వేస్ట్ 32, బ్యాక్ డీప్ నెక్, ఫ్రంట్ స్టార్ నెక్, ఫుల్ కటింగు స్టిచ్చింగు చెప్పండి ప్లీజ్ రిప్లై మీ అని పెట్టారు. తప్పకుండా సిస్టర్, ఈ విజయ్ కుమారి గారు పెట్టినట్టుగా మనము ఈ బ్లౌజ్ కటింగ్ అయితే నేను చూపించబోతున్నాను. వేస్ట్ సైజు 32, చెస్ట్ సైజు 38, బ్లౌజ్ బ్యాక్ డీప్ నెక్, ఫ్రంట్ వచ్చేసరికి స్టార్ నెక్. ఈ ఫుల్ వీడియో అయితే మనం చూపించాలనుకుంటున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు కూడా బ్లౌజ్ విషయంలో, పైపింగ్ విషయంలో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ పెట్టండి, దానికి తగ్గట్టుగా వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఈ విజయ్ కుమారి అడిగినట్టుగా ఈ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ ఎలానో చూసేద్దాం. ముందుగా లైనింగ్ని ఓపెన్స్ రెండు మనకు ఆపోజిట్లో ఉండేటట్టు నీట్గా అరేంజ్ చేసుకుని 1/2 ఇంచ్ ఖర్చు కోసం తీసుకోవాలి. హ్యాండ్ వర్క్ కోసం తీసుకోవాలి. ఒకవేళ ఇక్కడ మీకు పట్టి జాయింట్ చేసే అలవాటు ఉన్నట్లయితే 1 ఇంచ్ అవసరం లేదు, ఈ 1/2 ఇంచ్ సరిపోతుంది. తర్వాత మనకి విజయలక్ష్మి గారు నడుము లూజ్ ఎంత అని చెప్పారు, 32 ఇంచీలు అని చెప్పారు. 32 ఇంచీలని 4 భాగాలు చేసుకోవాలి. 4వ భాగము 8 ఇంచీలు వస్తుంది. ఇదే 8 ఇంచీలు నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. డాట్స్ కోసం 1 ఇంచు, ఖర్చు కోసం 1.5 ఇంచు కానీ 2 ఇంచుల వరకు తీసుకోవచ్చు. బ్లౌజ్ పొడవు అయితే మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. నేనైతే 15 ఇంచులు పెడుతున్నాను. కుట్టుకున్న తర్వాత 14.5 ఇంచులు వస్తుంది. ఇదే 15 ఇంచులు చివరిలో కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకొని స్కేల్ పెట్టి నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. ఖర్చు కోసం 1/2 ఇంచు. నెక్స్ట్ చెస్ట్ లూజ్ ఎంత అని చెప్పారు, 38 అని చెప్పారు. ఈ 38ని 4 భాగాలు చేసుకోవాలి. 9.5 ఇంచీలు. ఇదే 9.5 ఇంచీలు చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసము ఇలా చేసుకొని చెస్ట్ నుంచి వేస్ట్ వరకు నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనకి నడుము లూజు, చెస్ట్ లూజు, బ్లౌజ్ పొడవు వచ్చింది కదా. మెడ భుజం కోసం ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఈ నడుము లూజ్ ఎంత, 32 ఇంచీలు. నేనైతే 5.5 ఇంచీలు పెడుతున్నాను. మీకు ఇలా కాకుండా ఇలా చెస్ట్ లూజ్ని బట్టి చూసుకునే ఉద్దేశం ఉన్నట్లయితే అలా కూడా చూసుకోవచ్చు ఈజీగా. షోల్డర్ జారే ప్రాబ్లమ్స్ అవి వచ్చినట్లయితే ఈజీగా అర్థమవుతుంది ఇలా చూసుకున్నట్లయితే. ఫస్ట్ చెస్ట్ లూజ్ దగ్గర ఇలా టేప్ని పెట్టుకొని సగానికి ఫోల్డింగ్ చేసుకోవాలి. తర్వాత దీనికి 1/2 ఇంచ్ యాడ్ చేసుకుంటే అలా కూడా మనకు వస్తుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను. మనకి 9.5 కదా చెస్ట్ లూజు, దీన్ని 2 భాగాలు చేశాను. పావు తక్కువ 5 ఇంచీలు వచ్చింది. దీనికి 1/2 ఇంచ్ యాడ్ చేసుకుంటే 5.5 ఇంచీలు. అలా పెట్టుకున్నా పర్వాలేదు. మనకి ఎక్స్పీరియన్స్ ఉంటే ఇలా పెట్టుకున్నా పర్వాలేదు. ఒకవేళ షోల్డర్ ఇంకా వెడల్పుగా ఉంది అనుకుంటే 5.5 కూడా పెట్టుకోవచ్చు. నేనైతే 5.5 పెడుతున్నాను. చంకదింపు కోసము 6 ఇంచీలు పెడుతున్నాను. ఇదే 6 ఇంచీలు చివరిలో మార్క్ చేసుకొని నీట్గా స్కేల్ పెట్టి డ్రా ఇచ్చుకోవాలి. తర్వాత ఈ కార్నర్లో కూడా ఫస్ట్ క్రాస్గా ఆమ్ రౌండ్ తీసుకోవడం కోసము ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ నడుము లూజ్ ఆధారంగా మనము ఇక్కడ చంక దగ్గర అయితే మనం మెజర్మెంట్ తీసుకోవచ్చు. 1.5 ఇంచు పెడుతున్నాను. ఒకవేళ తక్కువ ఉన్నట్లయితే 1.5 పెట్టుకోవచ్చు. ఇలా 1.5 పెట్టుకున్న తర్వాత టేపుని చంకదింపు దగ్గరికి ఇలా పెట్టుకొని మరలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని 3 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ నుంచి ఆమ్ రౌండ్ ఇచ్చుకోవాలి. మీ దగ్గర కరువు స్కేల్ ఉన్నట్టయితే పర్వాలేదు. అందరి దగ్గర స్కేల్ అనుకూలంగా ఉండదు. ముఖ్యంగా కొత్తగా నేర్చుకునే వారి దగ్గర నార్మల్ స్కేల్ ఉంటుంది కానీ ఈ కరువు స్కేల్ ఉండదు. అలాంటప్పుడు ఏం చేయాలి, మీరు చంకదింపుకి ఎంతకైతే మార్క్ చేసుకుంటారో అక్కడికే టేప్ని పెట్టుకొని సగానికి ఫోల్డింగ్ చేసుకుంటే ఇక్కడ ముడతలు లూజ్గా రాకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి
రౌండ్ ఇచ్చుకోవాలి. ఇలా ఇప్పుడు మనకి నడుము లూజ్ ఎంత వచ్చిందో ఈ చంక రౌండ్ కూడా అంతే రావాలి. నడుము లూజ్ ఎంత మనకి 8 ఇంచీలు. ఇదే 8 ఇంచీలు ఈ చంక రౌండ్ వచ్చిందో లేదో చూసుకోవాలి. ఈ ఖర్చు వదిలి ఇక్కడ నుంచి టేపుని ఇలా పట్టుకొని కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మీకు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. ఈ పైన కానీ కింద కానీ మార్క్ చేసుకుని అడ్జస్ట్ చేసుకుని యామ్ రౌండ్ ఎక్కువ తక్కువ చేసుకుంటే అంటే మీకు వచ్చిన మెజర్మెంట్ వచ్చిన దాన్ని బట్టి దీన్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. మీరు బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఏ మెజర్మెంట్ అయినా సరే ఒక 1/2 ఇంచు 1/2 ఇంచు ఎక్కువ వచ్చినా పర్వాలేదు, కానీ తక్కువ మాత్రం రాకూడదు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మెడ వెడల్పు కోసం నేను 2.5 ఇంచులు పెడుతున్నాను. బ్యాక్ నెక్ డీప్ నేను 10 ఇంచులు పెడుతున్నాను. ఇక్కడ 2.5 పెట్టాం కదా అని ఇక్కడ పావు తక్కువ 3 ఇంచుల పెట్టాలని ఏమీ లేదు. నేనైతే 3.5 ఇంచులు పెట్టుకుంటున్నాను. ఇదైతే మీ ఇష్టము. మినిమం అయితే మీరు ఇక్కడ వెడల్పు ఎంత అయితే తీసుకుంటారో దానికి 1/2 ఇంచు యాడ్ చేసుకొని ఈ డౌన్లో మార్క్ చేసుకోవాలి. కానీ కొంతమందికి ఇంకా డీపు బ్రాడు ఎక్కువ ఇష్టం ఉంటుంది. అలాంటప్పుడు మనం ఇంకో 1/2 ఇంచు 1/2 ఇంచు పెంచుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. షోల్డర్ జారడం కానీ అలాగే ఏమీ ఉండదు. నేనైతే ఇక్కడ 3/4 ఇంచు యాడ్ చేశాను. ఇక్కడ 2.5 ఇంచులు పెట్టాను కదా, ఇక్కడ నేను 3.5 ఇంచులు పెట్టాను. ఇలా పెట్టుకున్న తర్వాత నీట్గా డ్రా చేసుకోవాలి. విజయలక్ష్మి గారు అడిగారు కదా, ఒకవేళ మీకు బ్యాక్ పార్ట్లో కూడా మీకు స్టార్ నెక్ ఇష్టం ఉన్నట్లయితే కట్ చేసుకోవచ్చు. నేనైతే రౌండ్ నెక్ పెడుతున్నాను. మీరు డీప్ నెక్ అని చెప్పారు, బ్యాక్ పార్ట్ ఏ నెక్ అని చెప్పలేదు. ఒకవేళ మీకు స్టార్ నెక్ బ్లౌజ్ కటింగ్ కావాలి అనుకుంటే మన ఛానల్లో ఉంది, వీడియోస్ చెక్ చేయండి. ఇలా రౌండ్ ఇచ్చుకున్న తర్వాత వేస్ట్ లూజ్ దగ్గర ఇలా టేప్ను పట్టుకొని మరలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఈ సెంటర్లోని ఒక మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ డాట్ పొడవు 4 ఇంచులు పెడుతున్నాను. ఇక్కడ మనం 1 ఇంచు తీసుకున్నాం కదా, దీన్ని ఇటు 1/2 ఇంచు చక్కగా మార్క్ చేసుకోవాలి. చేసుకొని నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. మీరు ఈ బ్యాక్ పార్ట్ డాట్ కూడా ఎక్కడ పడితే అక్కడ వేసినట్లయితే బ్యాక్ పార్ట్ ఫిట్టింగ్ అయితే నీట్గా రాదు. ఓన్లీ భుజం మధ్యలో మాత్రమే డాట్ ఉండాలి. అప్పుడే మీకు బ్యాక్ పార్ట్ ఫిట్గా వస్తుంది. ఇక్కడ డాట్ ఇచ్చి మీరు ఎక్కడెక్కడో వేసినట్లయితే అస్సలు ఫిట్టింగ్ అయితే నీట్గా ఉండదు. ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ చంక నుంచి వేస్ట్ లూజ్ వరకు చక్కగా కట్ చేసుకోవాలి. నెక్ పార్ట్ అప్పుడే చేయొద్దు. ఫ్రంట్ కట్ చేసిన తర్వాత మాత్రమే నెక్ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ దగ్గర వేస్ట్ లూజ్ దగ్గర టక్స్ ఇచ్చుకోవాలి. కుట్టేటప్పుడు ఈజీగా మనకు అర్థమవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్ చంక రౌండ్ని కొలుచుకోవాలి. హ్యాండ్స్ని కట్ చేయడం కోసము మనము టేప్ని ఇలా పెట్టుకొని రౌండ్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. 10.5 ఇంచీలు వచ్చింది. మనము 9.5 ఇంచీలు వచ్చేటట్టు ఫ్యాబ్రిక్ని ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా మనము లైనింగ్ని 4 మడతలు పెట్టుకోవాలి. ఈ వెడల్పు మనకి 9.5 రావాలి. టేప్ పట్టుకొని 9.5 వచ్చిందో లేదో చూసుకోవాలి. పావు తక్కువ 9 ఇంచీలే ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ పై 2 లేయర్లు మన సైడ్ అడ్జస్ట్ చేసుకోవాలి. మనము ఈ 4 పొరలు ఒకేలాగా పెట్టి కట్ చేసినట్లయితే ఈ 4 సైడ్స్ కూడా మనకి జాయింట్లు పడతాయి. అలా ఎప్పుడు కూడా చేయకూడదు. ఇలా బ్యాక్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు చూసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది. తర్వాత ఈ చివర్లు సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఒకవేళ హెచ్చు తగ్గులు ఉన్నట్లయితే నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచు ఖర్చు కోసం తీసుకుంటున్నాను. నేను ఇక్కడ పైపింగ్ వేస్తాను. మీరు ఒకవేళ కాటన్ బ్లౌజ్ ఏదైనా కట్ చేసినట్లయితే హ్యాండ్ వర్క్ కోసం 1 ఇంచు వరకు తీసుకోవచ్చు. పైపింగ్ అయినా బార్డర్కి అయినా సరే 1/2 ఇంచు సరిపోతుంది. తర్వాత హ్యాండ్ పొడవు వచ్చేసరికి నేను 5.5 ఇంచులు పెట్టుకుంటున్నాను. 1/2 ఇంచు ఖర్చు కోసం. మొత్తం ఎంత 6.5 ఇంచీలు. ఇదే 6.5 ఇంచీలు ఈ చివర్లను మార్క్ చేసుకొని నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 6.5 ఇంచీలు.
ఖర్చు కోసం 1.5 ఇంచు. నడుము లూజు చంక రౌండ్ ఎంత వచ్చింది మనకి? 8 ఇంచీలు. టేప్ని ఇలా క్రాస్గా పెట్టుకొని 8 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 ఇంచు. ఇప్పుడు ఈ హ్యాండ్ లూజ్ నుంచి చంక వరకు డ్రాలు ఇచ్చుకోవాలి. తర్వాత ఇక్కడ చంక దింపు దగ్గర 3.5 ఇంచులు పెడుతున్నాను నేను. ఒకవేళ నడుము లూజు 30 ఇంచుల కన్నా తక్కువ ఉన్నట్లయితే 3 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. ఇది 32 ఇంచులు కనుక నేను 3.5 ఇంచులు పెట్టాను. తర్వాత ఇక్కడ 2.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. ఒకవేళ చిన్న బ్లౌజ్ అయితే 2 ఇంచులకి పెట్టుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత సగానికి ఫోల్డింగ్ చేసుకుని మిడిల్లో ఒక మార్క్ చేసుకొని ఈ సెకండ్ మార్క్ చేసాం కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచు ఇలా డౌన్లో మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి స్లోగా రౌండ్ కలుపుకుంటూ ఈ చంక మార్క్ దగ్గరికి కలిపేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఈ బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఈ హ్యాండ్ చంక రౌండ్ సమానంగా ఉన్నాయో లేవో చూసుకోవాలి. మనకి ముడతలు అవి రాకుండా ఉండడం కోసము 1/2 ఇంచు ఖర్చు కోసం తీసాం కదా, ఈ 1/2 ఇంచుని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ ఇలా పెట్టుకొని లాగకూడదు, జస్ట్ నార్మల్గా వదులుతూ చూసుకోవాలి. కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనము నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము పైన టక్స్ ఇచ్చుకోవాలి. కుట్టేటప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట. ఇవి కరెక్ట్గా భుజం పైకి వచ్చేటట్టు నీట్గా పెట్టుకొని కుట్టడానికి అర్థమవుతుంది. ఇలా కుట్టడం వల్ల హ్యాండ్ లూజ్గా రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. తర్వాత ఈ పై 2 లేయర్లు కూడా మనము లోతు తీసుకోవాలి. ఒక 3/4 ఇంచుకి లోతు తీసుకోండి. బాగా చిన్న సైజు బ్లౌజ్ అయితేనే 1/2 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. పై 2 పొరలు మాత్రమే కట్ చేసుకోవాలి. లోతు తప్పకుండా తీయాలి, అప్పుడే ఈ చంక భాగంలో ముడతలు రాకుండా ఉంటాయి. నేనైతే కుట్టేటప్పుడే మడిచేస్తాను ఎక్స్ట్రా. మీరు తప్పకుండా లోతు తీసుకోండి. నెక్స్ట్ ఫ్రంట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రంట్ కోసము ఓపెన్స్ 2 మన సైడ్ ఉండేటట్టు నీట్గా అరేంజ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఇదే ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉంటాయి. ఫ్రంట్ కట్ చేసేటప్పుడు మాత్రము మన సైడ్ నీట్గా అరేంజ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఆ బ్యాక్ పార్ట్ని తీసుకొని మీకు సాదా బ్లౌజ్ కావాలి అనుకుంటే ఇక్కడ 1/2 ఇంచు ఊక్స్ పట్టి కాజా పట్టి జాయింట్ చేయడం కోసం వదులుకొని అక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా బ్యాక్ పార్ట్ని పెట్టుకోవాలి. మాకు సాదా బ్లౌజ్ కటింగ్ వద్దు, క్రాస్ కటింగ్ కావాలి అనుకుంటే ఇదే బ్యాక్ పార్ట్ని మనం క్రాస్గా తిప్పుకోవాలి. చూసుకోవాలి కింద లేయర్లు సమానంగా మనకి సరిపోయినంత ఉన్నావో లేవో చూసుకోవాలి. ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉన్నట్లయితే పర్వాలేదు, తక్కువ ఉన్నట్లయితే అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి, లేదంటే జాయింట్స్ కూడా పడే అవకాశం ఉంటుంది. ఇలా పెట్టుకున్న తర్వాత స్కేల్ని పెట్టుకొని ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ ఎక్కడైతే ఉందో అక్కడ ఫస్ట్ ఒక డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ 1/2 ఇంచు ఊక్స్ పట్టి కాజా పట్టి జాయింట్ చేయడం కోసం పడుతుంది. మీరు ఖర్చు తీయకపోయారు అనుకోండి, ఖర్చులో ఒక 1/2 ఇంచు పోతుంది, నెక్ కూడిపోయినట్టు వచ్చేస్తుంది ఫ్రంట్లో. తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే చక్కగా చుట్టూ డ్రా చేసుకోవాలి. చెస్ట్ లూజ్ దగ్గర చక్కగా డ్రా చేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేయాలి. ఇప్పుడు ఈ లోపల మార్క్ దగ్గర నుంచి 5.5 ఇంచులకి ఇలా చక్కగా డ్రా చేసుకోవాలి. చంకదింపు ఎంత చేసాము మనం 6 ఇంచులు చేసాము, సేమ్ అలానే చేసుకోవాలి. ఒకవేళ మీకు డౌట్ ఉండొచ్చు, మనం బ్యాక్ పార్ట్లో మెజర్మెంట్ తీసుకున్నాం కదా మళ్ళీ ఫ్రంట్కి ఎందుకు అని. తప్పకుండా తీయాలి, లేదంటే ఇక్కడ అంతా ముడతలు వచ్చేస్తాయి. చక్కగా డ్రా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ చంక రౌండ్ దగ్గర మనము 1.5 తీసుకున్నాము, ఇక్కడ 1 ఇంచు సరిపోతుంది. చూసారా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్కి ఎంత డిఫరెన్స్ వచ్చిందో. ఇవి ముడతలే కదా వస్తాయి చంక దగ్గర. టేప్ని ఇలా పట్టుకొని మరలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇవి రౌండ్ ఇచ్చుకోవాలి. ఇలా
తర్వాత మనం బ్యాక్ పార్ట్ పొడవు 15 ఇంచీలు తీసుకున్నాము. అంటే అసలు పొడవు అయితే 14.5 ఇంచీలు. నేను ఫ్రంట్ పొడవు వచ్చేసరికి 13 ఇంచీలు పెడుతున్నాను. కుట్టిన తర్వాత 12 ఇంచీలు వస్తుంది. ఇలా టేప్ని పట్టుకొని చక్కగా డ్రా చేసుకోవాలి. చేసుకొని స్కేల్ పెట్టి నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. ఇలా చక్కగా డ్రా ఇచ్చుకున్న తర్వాత ఈ చెస్ట్ నుంచి ఈ డౌన్లోని కూడా మనము మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రంట్లోని స్టార్ నెక్ని ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాం. మీ బ్లౌజ్ ఫ్రంట్ డీప్ నెక్ ఎన్ని ఇంచీలు అయితే వస్తుందో దానికి 1 ఇంచి డౌన్లోని మార్క్ చేసుకోవాలి స్టార్ నెక్కి. ఉదాహరణకి మనము 5 ఇంచీలు ఉందనుకుందాం. రౌండ్ నెక్ అయితే ఎంత ఉంటే అంత పెట్టుకోవచ్చు. కానీ మనం స్టార్ నెక్ అనుకుంటున్నాం కనుక మీరు కట్ చేసే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ డీప్ ఎంతైతే ఉంటుందో దానికి 1 ఇంచి కిందకి మార్క్ చేసుకోవాలి. అప్పుడే మీకు స్టార్ నెక్ ఈ డౌన్లోని ఈ బ్రాడ్ దగ్గర షేప్ వస్తుంది. మీరు ఎంత ఉంటే అంతే మార్క్ చేసినట్లయితే నెక్ అంతా రౌండ్గా వచ్చేసి పూడిపోయినట్టు వచ్చేస్తుంది. అలా ఎప్పుడు కూడా చేయకూడదు. నేనైతే ఫ్రంట్ నెక్ డీపు 6 ఇంచీలు పెట్టాలనుకుంటున్నాను నార్మల్గా రౌండ్ నెక్కి అయితే. కానీ ఇది ఇప్పుడు మనము స్టార్ నెక్ కట్ చేయాలనుకుంటున్నాం కనుక 1 ఇంచి డౌన్లోకి మార్క్ చేయాలి. అప్పుడే మనకి స్టార్ షేప్ నీట్గా వస్తుంది. మరొకసారి చెప్తున్నాను, బాగా క్లారిటీగా వినండి. మీరు కట్ చేసే బ్లౌజ్ ఫ్రంట్ డీప్ ఎంతైతే ఉంటుందో దానికి 1 ఇంచి డౌన్లోని మార్క్ చేసుకోవాలి. అప్లో చేయకూడదు. నేను కట్ చేసే బ్లౌజ్ ఫ్రంట్ డీప్ నెక్ 6 ఇంచీలు ఉంది పొడవు. నేను 1 ఇంచి యాడ్ చేశాను, 7 ఇంచీలు. 7 ఇంచీల దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఈ లోపల మార్క్ దగ్గర నుంచి 3 ఇంచీలకి మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత నీట్గా ఫస్ట్ డ్రా ఇచ్చుకోవాలి. అయితే మీకు డౌట్ రావచ్చు, డీప్ ఎంత పెట్టేస్తే మరి వెడల్పు పొడవు ఎక్కువైపోదా, నెక్ లూజ్గా రాదా అని. రాదు. కుట్టేటప్పుడు చిన్న టిప్స్ అయితే యూజ్ చేయవలసి ఉంటుంది. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇప్పుడు 2 ఇంచీలకు ఒక మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ నుంచి 3/4 ఇంచి కానీ 1 ఇంచి కూడా తీసుకోవచ్చు. కొంతమందికి బాగా లుక్గా బ్రాడ్గా ఇష్టపడతారు కదా నెక్ని. అలాంటి వాళ్ళు ఈ మార్క్ దగ్గర నుంచి 1 ఇంచి కూడా పెట్టుకోవచ్చు. నేనైతే 3/4 ఇంచికి ఇలా డ్రా చేస్తున్నాను. చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాస్గా కలిపేసుకోవాలి. ఇప్పుడు చూసారా నెక్ పైకి వచ్చేసింది కదా. ఈ 2 ఇంచెస్ మనం పైకి మార్క్ చేసాం కదా. మీరు ఒకవేళ మీరు నెక్ 5 ఇంచీలో ఉంది అనుకోండి, 5 ఇంచీలకి పెట్టుకున్నట్టే ఇది మరి కాస్త పైకి వెళ్ళిపోతుంది షేపు. అలా ఎప్పుడు కూడా చేయకూడదు. ఇప్పుడు ఇక్కడి నుంచి మరలా ఈ భుజం దగ్గరికి కలిపేసుకోవాలి. అయితే మీకు ఇలా క్రాస్గా ఇష్టం ఉన్నట్లయితే ఇలా ఉంచుకోవచ్చు. కొంచెం కరువుగా కావాలి అనుకుంటే ఒక 1/4 ఇంచి ఇలా మిడిల్లో మార్క్ చేసుకుని ఇలా చక్కగా కరువిచ్చుకుంటే షేప్ బాగుంటుంది. కానీ కుట్టేటప్పుడు అయితే జాగ్రత్తగా గమనించి కుట్టాలి, అప్పుడే షేప్ వస్తుంది. ఇలా ఫ్రంట్ స్టార్ నెక్ చూసారు కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను పైకి 1.5 ఇంచుకి మార్క్ చేస్తున్నాను. ఒకవేళ ఇంకా మీకు ఊక్స్ పట్టి కాజా పట్టి చిన్నగా కావాలి అనుకుంటే మరి కాస్త తగ్గించుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. తర్వాత ఈ మార్క్ దగ్గర నుంచి ఫస్ట్ 2.5 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి. తర్వాత డాట్ వెడల్పు అయితే మనము నడుము లూజ్ ఆధారంగా ఎప్పుడు కూడా పెట్టకూడదు. చెస్ట్ని గమనించుకొని డాట్ వెడల్పు పెట్టాలి. నేనైతే 2.3/4 ఇంచీలు పెడుతున్నాను. ఒకవేళ మీరు కట్ చేసే బ్లౌజ్కి చెస్ట్ కొంచెం తక్కువగా ఉంది అనుకుంటే 2 ఇంచీలు, 2.5, 2.5 హెవీగా ఉన్నట్లయితే 3 ఇంచీలు కూడా పెట్టుకోవచ్చు. నేనైతే 2.3/4 ఇంచీలకు మార్క్ చేసుకొని మరలా సగానికి ఫోల్డింగ్ చేసుకుని మిడిల్లో ఒక మార్క్ చేశాను. తర్వాత ఈ చివరిలో 1/2 ఇంచి ఇలా పైకి మార్క్ చేసుకోండి. చేసుకొని ఇక్కడ నుంచి చక్కగా రౌండ్ ఇచ్చేయాలి. ఇక్కడ మీకు ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కావాలి అనుకుంటే ఈ ఖర్చు వదిలి ఇక్కడ నుంచి టేప్ని ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఇక్కడ 3 ఇంచీలు వచ్చింది కదా, ఇది ఖర్చులో పోతుంది. ఈ 3 ఇంచీల తర్వాత ఈ డాట్ని మనం యాడ్ చేయకూడదు. ఇదే 3 ఇంచీలు మళ్ళీ ఇక్కడ పెట్టుకొని ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకొని
మనకి నడుము లూజులో 4వ భాగం ఎంత 8 ఇంచీలు. ఇదే 8 ఇంచీల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి అప్పుడు మనము ఖర్చును 1.5 కానీ 2 ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు చక్కగా ఇక్కడి నుంచి డ్రా ఇచ్చుకోవాలి. ఇప్పుడు స్టార్ నెక్ అది ఎలా డ్రా చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము ఈ డాట్స్ దగ్గర చక్కగా టక్స్ ఇచ్చుకోవాలి. ఈ మనం నడుము లూజ్ దగ్గర కూడా టక్స్ ఇచ్చుకోవాలి, చెస్ట్ లూజ్ దగ్గర కూడా టక్స్ ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకున్న తర్వాత డాట్స్ పెట్టుకోవాలి. డాట్స్ కోసము మెయిన్ డాట్ వెడల్పు నేను 4 ఇంచులు పెడుతున్నాను. ఒకవేళ మీరు కట్ చేసే బ్లౌజ్కి చెస్ట్ తక్కువగా ఉంది అనుకుంటే 3.25 ఇంచీలు 3.5 కూడా పెట్టుకోవచ్చు. డాట్ పొడవు పావు తక్కువ 3 ఇంచీలు. తర్వాత ఈ ఫ్రంట్ నెక్ దగ్గర 1/2 ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ టేప్ ఇలా పెట్టుకొని సగానికి ఫోల్డింగ్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకొని ఇక్కడ కూడా 2.25 ఇంచీలు మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచీలు వచ్చింది కదా. అలానే ఈ మెయిన్ చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి 2 ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ వచ్చేసరికి మనము 4 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చక్కగా డ్రా ఇచ్చుకోవాలి. ఇలా చక్కగా డ్రా చేసుకున్నాం కదా. మరో ఫ్రంట్కి కూడా సేమ్ ఇలానే డ్రా చేసుకోవాలి. ఇలా 2 మనం మార్క్ చేసుకున్న తర్వాత సేఫ్ బెల్ట్ అది నేను కుట్టిన తర్వాత కట్ చేస్తాను, స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ స్టిచ్చింగ్ ఎలానో చూద్దాం. కటింగ్ ఎలానో చూసాం కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలానో చూద్దాం. ముందుగా అయితే మనము సేఫ్ బెల్ట్లు కుట్టుకొని ఉంచుకోవాలి. లోపల హార్డ్గా ఉన్న ఫ్యాబ్రిక్లు ఏవైనా వేసుకొని నీట్గా కుట్టుకొని ఉంచుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఫ్యాంట్ ఫ్యాబ్రిక్ ఉన్నట్లయితే అది వేసుకుంటే మరి కాస్త స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా వేసుకొని రాంగ్ సైడ్ 2 ఒకే సైడ్ ఉండేటట్టు నీట్గా పెట్టుకొని మనం ఇప్పుడు మెజర్మెంట్ చూసుకోవాలి. టైం వేస్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను ముందుగానే కుట్టాను. ఫస్ట్ ఊక్స్ పట్టి కాజా పట్టి అని ఇలా గుర్తింపు పెట్టుకున్న తర్వాత నేను 3 ఇంచీలు స్టార్టింగ్లోని ఇలా మార్క్ చేస్తున్నాను. ఎండింగ్లోని కూడా సేమ్ అలానే 3 ఇంచులకే మార్క్ చేశాను. ఈ మిడిల్లోని ఫస్ట్ డాట్స్ వెడల్పు ఎంతైతే మార్క్ చేసుకుంటామో అలా 4 ఇంచులకి మార్క్ చేసుకొని ఇక్కడ 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. చేసుకొని చక్కగా రౌండ్ ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకొని కట్ చేసుకోవాలి. ఇలా చక్కగా కట్ చేసుకోవాలి. నేను ఎప్పుడు అయితే కుట్టిన తర్వాతే సేఫ్ బెల్ట్ మెజర్మెంట్ తీసుకొని కట్ చేస్తాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఈ సేఫ్ బెల్ట్ మెజర్మెంట్ మైనస్ రాదనమాట. ఈ కొత్తగా కుట్టేవారు ఏంటంటే ఖర్చులు ఎక్కువగా పట్టేస్తూ ఉంటారు. మనం స్టార్టింగ్లోనే కట్ చేసుకున్నట్లయితే కొద్ది మెజర్మెంట్ మైనస్ వస్తుంది. జాగర్ బెల్ట్లు కూడా అందరికీ ఒకేలాగా ఉండవు. బ్యాక్ పార్ట్ పొడవును బట్టి మనము ఈ సేఫ్ బెల్ట్ వెడల్పు పొడవులు పెంచుకోవాల్సి ఉంటుంది. డాట్స్ కుట్టుకోవాలి. నేను లోపల నుంచే గమ్ము పెట్టి జాయింట్ చేశాను. ఒకవేళ మీరు కుట్టే బ్లౌజు స్మూత్ ఫ్యాబ్రిక్ అయినట్లయితే మాత్రము డాట్స్ ఎలా అయితే మనం మార్క్ చేసామో దీని ప్రకారంగా ఫస్ట్ ఒక కుట్టు వేసుకోండి. అప్పుడు ఈ పై ఫ్యాబ్రిక్కి లోపల ఫ్యాబ్రిక్కి నీట్గా కుట్టుపడి ఫ్రంట్ డాట్స్ మనకి వేసుకున్న తర్వాత అద్దినట్టు కరెక్ట్గా వస్తాయి. నేను గమ్మ పెట్టి జాయింట్ చేశాను కనుక డైరెక్ట్గానే డాట్స్ కుట్టేస్తున్నాను. ఇక్కడ 1/2 ఇంచు ఖర్చు వదిలేం కదా, ఇక్కడ కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. డీప్ నెక్ బ్లౌజులు ఇలానే చక్కగా నెక్ పార్ట్ దగ్గర 1/2 ఇంచు వదులుకొని కుట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 3 డాట్స్ కూడా నీట్గా కుట్టుకోవాలి. ఇలా చక్కగా కుట్టుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న సేఫ్ బెల్ట్ని లాగకుండా కరెక్ట్గా పట్టుకొని
జాయింట్ చేసుకోవాలి. ఈ సేఫ్ బెల్ట్ జాయింట్ చేసేటప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ని లాగడం, సేఫ్ బెల్ట్ని లాగడం చేయకూడదు. రెండు ఈక్వల్గా పట్టుకొని కుట్టుకోవాలి. ఇలా చక్కగా సేఫ్ బెల్ట్ని జాయింట్ చేసుకున్న తర్వాత కాజా పట్టీని జాయింట్ చేసుకోవాలి. ఇలా చక్కగా కుట్టుకున్న తర్వాత మరో ఫ్రంట్ కూడా సేమ్ అలానే కుట్టుకొని ఊక్స్ పట్టి కాజా పట్టి సమానంగా ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఒకవేళ మీకు ఎక్కువ తక్కువ వచ్చినట్లయితే ఒక 1/2 ఇంచి 1/4 ఇంచి డిఫరెన్స్లో వచ్చినట్లయితే ఇక్కడ కట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. మరీ ఎక్కువ డిఫరెన్స్ వచ్చింది అంటే ఫస్ట్ ఈ సేఫ్ బెల్ట్ దగ్గర మీరు కరెక్ట్గా చూసుకోవాలి. తర్వాత ఇక్కడ డాట్ ఉంటుంది కదా, ఈ 2 కుట్లు కూడా ఒకే దగ్గరికి ఉండాలి. అప్పుడే మనకి సమానంగా వస్తాయి. ఖర్చులు ఎక్కువ పట్టేసినట్లయితే ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది ఉక్స్ పట్టి కాజా పట్టి. ఇలా కుట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి ముందుగానే చివర్లు అంచులు కుట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత మనం ముందుగా కుట్టుకున్న ఫ్రంట్ పార్ట్లు 2 తీసుకొని చక్కగా జాయిన్ చేసుకోవాలి. నేను మరీ ఎక్కువగా చూపించడం లేదు, వీడియో ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయింది, బోరుగా ఉంటుంది అనే ఉద్దేశంతో స్కిప్ చేస్తున్నాను అన్నమాట. జాయిన్ చేసుకోవాలి. ఇలా చక్కగా జాయిన్ చేసుకున్న తర్వాత నేను ముందుగానే పైపింగ్ కుట్టించుకున్నాను అనమాట. పైపింగ్ థ్రెడ్ని పెట్టుకొని గోల్డ్ కలర్ ఉన్న ఫ్యాబ్రిక్ జాయిన్ చేసుకొని కుట్టించుకున్నాను. నేను ఈ బటన్స్ ఉన్నాయి కదా, ఈ కలర్కి తగ్గట్టుగా నేను ఈ కలర్ తీసుకొని కుట్టించుకున్నాను. ఇదే ప్లేస్లో మీరు లేసులు వేసుకోవచ్చు, మెడపట్టి కాటన్ ఫ్యాబ్రిక్ తోటే పట్టి కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టము. నాకైతే ఎక్కువగా పైపింగ్ ఇష్టము. ఇప్పుడు చక్కగా ఇక్కడ 1/2 ఇంచ్ ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇక్కడ మనము స్టార్ నెక్ షేప్ ఇచ్చుకున్నాం కదా, ఈ షేప్ దగ్గర మాత్రం ఒక మార్క్ ఇలా తీసుకొని ఇక్కడికి వచ్చేసరికి నీడిలు లోపలికి ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ షేప్ నీట్గా వస్తుంది. కంటిన్యూగా రౌండ్ నెక్ కుట్టినట్లయితే షేప్ అంతా అవుట్ అయిపోయి రౌండ్ నెక్ వచ్చేస్తుంది. మీరు స్టార్ నెక్ కట్ చేసినా వేస్ట్ అయిపోతుంది. స్టార్ నెక్ అయినా స్క్వేర్ నెక్ అయినా కట్ చేసినప్పుడు ఎలా అయితే షేప్ నీట్గా కట్ చేస్తామో అదే షేప్ మీకు పర్ఫెక్ట్గా రావాలి అంటే ఇక్కడికి వచ్చేసరికి మీరు నీడిల్ లోపలికి ప్రెస్ చేసిన తర్వాత రిటర్న్ చేస్తేనే మీకు షేప్ వస్తుంది, లేదంతా అవుట్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చామా, ఇలా నీడిల్ లోపలికి ప్రెస్ చేయాలి. చేసి ఓన్లీ పుట్టు మాత్రమే ఇలా పైకెత్తి ఇలా రిటర్న్ చేసుకోవాలి. పైపింగ్ని కూడా ఇలా లాగినట్టయితే నెక్ కూడిపోయినట్టు వచ్చేస్తుంది, లూజ్గా వదిలేయాలి. మరో ఫ్రంట్ ఉంది కదా, మరో ఫ్రంట్ దగ్గర కూడా చక్కగా ఇలా మార్క్ చేసుకొని ఇక్కడికి వచ్చేసరికి నీడిల్ లోపలికి ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు లోపల నుంచి ఈ పైపింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఈ ఫ్యాబ్రిక్ని వదిలి లోపల మరో ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, దీన్ని బ్లౌజ్ ఫ్యాబ్రిక్ని చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోవాలి నెక్ షేప్ నీట్గా రావడం కోసం. తర్వాత ఇది కొంచెం ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. ఇలా చక్కగా కుట్టుకున్న తర్వాత ఈ షేప్ ఉంది కదా, ఇక్కడ చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి. స్టార్ నెక్ షేప్ ఉంది కదా, అలానే మరో ఫ్రంట్ దగ్గర కూడా సేమ్ ఇచ్చుకుంటేనే మనకి
ఇలా టక్ మార్క్ ఇచ్చుకోవడం వల్ల షేప్ నీట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలా రిటర్న్ చేసుకొని మీరు హ్యాండ్ వర్క్ చేసుకోవచ్చు. నేనైతే మిషన్ మీద కుట్టేస్తున్నాను. ఇప్పుడు కూడా నీడిల్ లోపలికి ప్రెస్ చేయాలి. ఇక్కడ కూడా సేమ్ అలానే నీడిల్ లోపలికి ప్రెస్ చేసి రిటర్న్ చేసుకొని కుట్టుకోవాలి. లాస్ట్లో ఇలా 2-3 సార్లు రఫ్ చేసుకోండి, స్టిచ్ ఓడకుండా ఉంటుంది. చూసారా షేప్ ఎలా వచ్చిందో. ఇక్కడ మనము నీడిల్ ప్రెస్ చేస్తూ కుట్టడం వల్ల ఎలా వచ్చింది చక్కగా. అయితే హ్యాండ్స్ అవి మీకు జాయిన్ చేయడం తెలుసు కనుక నేను చూపించటం లేదు. ఇలా చక్కగా హ్యాండ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్లో చూసుకొని 2 హ్యాండ్స్ కూడా చక్కగా లూజ్ దగ్గర నుంచి వేస్ట్ లూజ్ వరకు చక్కగా మనం డ్రా ఎక్కడి నుంచి అయితే ఎక్కడికి ఇచ్చామో టక్స్ కూడా ఉన్నాయి కదా, దాని ప్రకారంగా చక్కగా కుట్టు వేసేసుకోవాలి. ప్రతి కూడా మినిమమ్ 3 నుంచి 4 కుట్లు వేసుకోండి. ఈ ఎండింగ్లో వచ్చేసరికి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే టేప్ ద్వారాగానే మనకు నడుములో చెంత 32, మనకి ఎంత వస్తుంది 4వ భాగం 32లో 4వ భాగం 8 ఇంచులు వస్తుంది. సేమ్ అలానే టేప్ ద్వారా కూడా చూసుకొని ఈజీగా కుట్లు వేసుకోవచ్చు. ఎండింగ్లో డాట్లు వేసుకోవాలి. కొంతమంది స్టార్టింగ్లో కూడా వేసుకుంటారు, నేనైతే ఎండింగ్లోనే వేసుకుంటాను. స్టార్టింగ్లోనే మనం వేసినా పర్వాలేదు, ఎండింగ్లో వేసినా పర్వాలేదు. డాట్ కోసం వాడి నుంచి తీసుకున్నాం కదా, 1/2 ఇంచ్ ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని చక్కగా 2 డాట్లు స్టిచ్ నెంబర్ చిన్నగా పెట్టుకొని స్టార్టింగ్లో రఫ్ చేసుకుంటూ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకి నడుము లూజ్ ఎంత అని చెప్పుకున్నాము, 32 ఇంచీలు. ఈ 32 ఇంచీలు వచ్చిందో లేదో చూసుకోవాలి. ముందుగా బ్లౌజ్ని కుట్టుకున్నాం కదా, దీన్ని రిటర్న్ చేసుకొని కాజా పట్టిని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని చూసుకోవాలి కరెక్ట్గా 32 ఇంచీలు వచ్చిందో లేదో. ఒకవేళ ఎక్కువగా ఉన్నట్లయితే మరొక 1/2 ఇంచ్ ఫోల్డింగ్ చేసుకోవచ్చు. కరెక్ట్గా సరిపోయినట్లయితే ఏ ప్రాబ్లము ఉండదు. నేను కుట్టింది అయితే కరెక్ట్గా సరిపోయింది. విజయ్ కుమారి గారు అడిగినట్టుగా నేను బ్లౌజ్ కటింగు, స్టిచ్చింగు, బ్యాక్ డీప్ నెక్, ఫ్రంట్ స్టార్ నెక్ ఈజీ మెథడ్లో, చెస్ట్ 38, వేస్ట్ 32 ఈజీ మెథడ్లో కటింగు స్టిచ్చింగు ఎలానో చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను ఏ రోజు ఏ టైంలో వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలి అంటే పక్కన బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ టైంలో ఏ రోజు వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.